ఓనర్ కాల్ చేశాడు. కీస్ వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళిపోమన్నాడు. సరే సరే. వాట్? దీప్తి అంటే బాగా నైట్ అయిపోయింది, వర్షం కూడా పడేలా ఉంది. నైట్ మార్నింగ్ వెళ్దామా? ఏ మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో కూడా తెలీదు. బెడ్ అదే బెడ్రూమ్లో లైట్ ఆఫ్ చేయలేదు, ఆఫ్ చేసి వెళ్దామా లేకపోతే అలాగే ఉంచేద్దామా అని. ఏమైంది? కొడుతున్నారు. ఎవరు? పోలీసులు. పోలీసులు నిన్నెందుకు కొడతారు? బా నిజంగా కొడుతున్నారు, బయట తిరగకూడదంట. బాబోయ్. వరుణ్ లుక్, మనం ముందే అనుకున్నాం విడిపోదామని చెప్పి. ఇదంతా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏయ్ నిన్నెవడు అడుక్కుంటున్నాడే? నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మరేమి వెళ్ళు, ఎందుకొచ్చా మళ్ళీ? అరే నీకు చెప్తే అర్థం కదా. సరే నువ్వు వెళ్ళు ముందు. ఏయ్ క్యాబ్స్ కూడా ఏం లేవు, నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఆటోలు కూడా ఏం లేవు. సరే నీ సావు నువ్వు సావు. देश आज एक महत्वपूर्ण निर्णय करने जा रहा है। आज रात 12 बजे से पूरे देश में, संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है। ఈ న్యూస్ ఎప్పుడు వచ్చింది? నేను నైట్ వచ్చింది. మరి మనకెందుకు తెలియలేదు? మనం కొంచెం బిజీగా ఉన్నాం కదా అందుకే. మొత్తం నీ వల్ల వచ్చింది. నేనేం చేశాను? నాకేం తెలీదు. నువ్వు కావాలని చేసావు కదా. చచ్చే నీ దరిద్రం నాకు నిన్న వదిలిపోద్ది అనుకున్నాను, మళ్ళీ ఆ మోదీ అయితే వెళ్ళిచ్చాడు. అయినా నన్ను నేను తిట్టుకోవాలి. నిన్న రాత్రి వెళ్ళిపోయి ఉంటే చాలా బాగున్నావు. చా సేమ్ ఫీలింగ్ ఇక్కడ. ఓడి అమ్మ 21 డేసా? రే బావా. చెప్పరా, న్యూస్ చూసావా? అందుకే ఏదైనా అనుకుంటే వెంటనే చేసేయాలి. 21 డేస్ ఏంట్రా? నీకెన్ని డేస్ అయితే నీకేంట్రా, నీకు కంఫర్టేగా. అరే మీ బాబాయ్కి హెలికాప్టర్లు ఉన్నాయన్నావు కదరా, ఒకటి పంపించరా రే. నేనేదో తాగి మాట్లాడితే దాన్ని సీరియస్ గా తీసుకుంటావరా? రే పంపించరా, దీంతో వేగలేకపోతున్నాను. హలో హలో హలో, చచ్చాడు నా కొడుకు. తినడానికి ఏం లేవేంటి? దీప్తి ఏంటి? ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా చేయొచ్చు కదా. నీకు ఆకలేస్తే నువ్వే వెళ్ళి చేసుకుని తిను. ఏమన్నారా నూడిల్స్? ఓ షిట్. వరుణ్ ఇంకా ఉందా? ఏ స్విగ్గీలో లేదా? నాకు కూడా కొంచెం చేయొచ్చు కదా. నీకు కావాలంటే నువ్వు కూడా వెళ్ళి చేసుకో పో.